వెల్కమ్ టు టీసాట్. ఐఎమ్ నరేష్, హిస్టరీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం ఈ వీడియోలో నూతన మతాల ఆవిర్భావము, అందులో భాగంగా బౌద్ధ మతం గురించి నేర్చుకుందాము. రైట్, బౌద్ధ మతము. ఈ బౌద్ధ మతము అనేది బుద్ధ అనే పదం నుంచి ఏర్పడింది. బుద్ధ అనగా జ్ఞాని, బుద్ధుడు అనగా జ్ఞాని. ఇది ఒక భాషాపరమైనటువంటి పదమే కానీ ఏ వ్యక్తి యొక్క పేరు కాదు. రైట్, ఎవరికైనా జ్ఞానోదయం కలిగితే వారిని బుద్ధ అని చెప్పేసి పిలవచ్చు. పొరపాటున మీకు జ్ఞానోదయం అయినా మిమ్మల్ని కూడా బుద్ధ అని చెప్పేసి పిలవచ్చు. రైట్, కానీ మనకు చరిత్రలో ఒకే ఒక వ్యక్తికి జ్ఞానోదయం అయింది. అతని పేరే గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుడి అసలు పేరు సిద్ధార్థుడు. సిద్ధార్థుడి యొక్క తల్లి మహామాయాదేవి. మాయాదేవి లేదా మహామాయాదేవి. మహా అంటే రైట్, ప్రధానమైన రాణి పేరు ముందు మహా అని చేసి యాడ్ చేస్తారు. రైట్, తండ్రి పేరు వచ్చేసి శుద్ధోదనుడు. ఇతను కపిలవస్తు రాజ్యం యొక్క రాజు. రైట్, శుద్ధోదనుడి యొక్క మొదటి భార్య మహామాయాదేవి. రైట్, అంటే మహా అనే పేరు ముందుందంటే ఖచ్చితంగా రాజుతో పాటు సింహాసనం పైన కూర్చున్న అర్హత ఉన్న మహిళ అని అర్థము. రైట్, మనకి ఈ యొక్క మహామాయాదేవికి ఒకరోజు తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒక కళ వచ్చిందంట. ఆ కళలో తెల్ల ఏనుగు ఒక తామర పువ్వును తీసుకొని తన గర్భంలోకి పోతున్నట్టుగా కళ వచ్చింది. రైట్, ఆ కళకి భయపడి తను ఆ యొక్క కళని తన భర్తకు చెప్పడం జరిగింది. ఆ భర్త శుద్ధోదన మహారాజు పండితులను పిలిపించే అనేక గ్రంథాలను అనలైజ్ చేసి దాని యొక్క అర్థం చెప్పమన్నాడు. సో ఆ యొక్క పండితులు అనేక గ్రంథాలు అనలైజ్ చేసి ఫైనల్గా ఏం చెప్పారంటే, నీకు ఒక కొడుకు పుట్టబోతా ఉన్నాడు, ప్రపంచం గర్వించదగ్గ చక్రవర్తి కాబోతా ఉన్నాడు అతను అని చెప్పేసరికి అతని ఆనందానికి అవధులు లేవన్నమాట. కానీ ఇంకొక వ్యక్తి ఏమన్నా అంటే ఇతను సన్యాసి కూడా అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసరికి అతని ఆశలంతా కూడా అడియాశలు అయినట్టుగా అయిపోయినాయి. అతను భయపడ్డాడు. రాజు అయితే ప్రాబ్లం లేదు, ఇతని యొక్క రాజ్యం గొప్పగా విస్తరిస్తుంది, ప్రపంచం గర్వించదగ్గ చక్రవర్తి అంటే అందరూ పొగుడుతారు, మరి సన్యాసి అయితే ఎవరు పట్టించుకుంటారు, మరి తన తర్వాత రాజ్యం ఎవరు పరిపాలించాలనే ఒక బాధ అనేది అతనికి ఏర్పడింది. సో ఆ సన్యాసులని అడిగానమాట, ఆ పండితులను అడిగాడనమాట, అయ్యా మరి ఏం చేసి ఇతను సన్యాసిగాడు, ఏం చేసి రాజు అవుతాడు అంటే బాధ దుఃఖం అనేది తెలియకుండా పెంచమన్నారు. సో బాధ దుఃఖం తెలియకుండా పెంచడము జరిగితేనే అతడు సన్యాసి కాడు అన్నారు. వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున మహామాయాదేవి రావి చెట్టు కింద లుంబినిలో రైట్ సిద్ధార్థునకు జన్మనివ్వడం జరిగింది. ఈ లుంబినికే మరి ఒక పేరు రుమ్మిండై. రైట్, నేపాల్లో ఉందండి, ఇది నేపాల్లో ఉంది. రైట్, ఏ రోజున జన్మించాడు? వైశాఖ శుద్ధ పౌర్ణమి. గౌతమ బుద్ధుడు వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున రావి చెట్టు కింద లుంబినిలో జన్మించడం జరిగింది. ఆ లుంబిన్నే మనం రుమ్మిండే అని చెప్పేసి అంటున్నాము. అయితే ఇతను జన్మించిన వారానికే మహామాయాదేవి మరణించింది. సో తన పినతల్లి ప్రజాపతి గౌతమి అతన్ని పెంచి పెద్ద చేసింది. రైట్, యుక్త వయసు రాగానే గౌతముడికి పెళ్లి చేశారు. సిద్ధార్థ గౌతముడికి పెళ్లి చేశారు. మనకి సిద్ధార్థ గౌతముడి యొక్క భార్య పేరు యశోధర. యాక్చువల్గా తన అసలు పేరేంటి? సిద్ధార్థుడు. తన పినతల్లి ప్రజాపతి గౌతమి. తనని పెంచినందుకు గాను ఆమె పేరు మీద ఆమె గౌరవార్థము తన పేరు ముందు గౌతమ అని పెట్టుకున్నాడు. గౌతమ సిద్ధార్థుడు లేదా గౌతమ బుద్ధుడు తన పినతల్లి పేరుని తన పేరు ముందు చేర్చుకున్నాడు గౌతమ అని చెప్పేసి. రైట్, గౌతమ అంటే చీకట్లను తొలగించే వ్యక్తి అని అర్థము, చీకటిని అజ్ఞానాన్ని తొలగించే వ్యక్తి అని అర్థము. రైట్, గౌతమ బుద్ధుడి యొక్క కుమారుడు రాహులుడు. రైట్, యశోధర అలాగే గౌతమ సిద్ధార్థుడి యొక్క కొడుకు రాహులుడు. గౌతమ బుద్ధుడికి ఇష్టమైనటువంటి గుర్రం పేరు కంటక. రైట్, గౌతమ బుద్ధుడికి రథసారథి చెన్నుడు. రైట్, సిద్ధార్థుడు
ఎక్కడికి కూడా బయటికి పంపించబడేవాడు కాదు. శుద్ధోదన మహారాజు ఎప్పుడూ కూడా బయటికి పంపించేవాడు కాదు. ఎందుకంటే అతనికి బాధ దుఃఖం తెలియకుండా పెంచమని పండితులు సలహా ఇచ్చారు. ఒకవేళ కనుక అతను బాధ దుఃఖ సంఘటనలు చూసినట్లయితే ఖచ్చితంగా సన్యాసిగా మారుతాడు. సో అని చెప్పేసి ఇతన్ని ఎక్కడికి పంపించేవాళ్ళు కాదు. కానీ ఒకరోజు రాజు లేని సందర్భంలో చనుడితో పాటు సిద్ధార్థుడు అంతఃపురం నుంచి బయటికి వెళ్ళడం జరిగింది. 4 సంఘటనలు చూడడం జరిగిందండి. మొదట ఒక వృద్ధుణ్ణి చూడడం జరిగింది. అయితే చెన్నాని అడిగాడు, ఏంటి అతను అలా ఉన్నాడు? రైట్, అంటే అతను వృద్ధాప్యంలో ఉన్నాడు. రైట్, ప్రతి ఒక్క వ్యక్తి కూడా చిన్నపిల్లవానిగా పుట్టి పెరిగి పెద్ద అయిపోయి జీవనం కొనసాగించి రైట్ ముసలితనంకి వస్తారు అని చెప్పేసి అన్నాడు. అంటే నువ్వు కూడా ముసలివాడు అవుతావు అంటే అవుతానేమో. రైట్, నేను కూడా ముసలివాడిని అవుతానంటే అవుతావు. సో అంటే ప్రతి ఒక్కరు ముసలి వాళ్ళు అవుతారు అన్నారు. సో ఈ ముసలితనం ఏంటో ఆలోచించి కొద్ది దూరం పోయారు. ఒక వ్యాధిగ్రస్తుడు చూశారు, కుష్టు వ్యాధిగ్రస్తుని చూశారు. రైట్, అయితే ఏంది ఇతను ఇలా ఉన్నాడు, ఇతనికి ఏమైనా సమస్య అంటే అతనికి చెప్పాడనమాట చెన్నుడు. రైట్, అతనికి వ్యాధి వచ్చింది, అందుకే ఈ యొక్క బాధలో ఉన్నాడు అన్నాడు. సో ఇంకొద్ది దూరం పోయిన తర్వాత ఒక శవయాత్ర చూశారు, ఒక మృతదేహాన్ని చూశారు. ఒక శవయాత్ర చూడడం జరిగింది. మళ్ళొకసారి అడిగాడనమాట. శవయాత్రని చూసిన తర్వాత సిద్ధార్థుడు అడిగాడనమాట. రైట్, శవయాత్ర యొక్క మృతదేహం చూశాడు. రైట్, ఏందైనా పడుకుని ఉన్నాడు, 4 మోస్తున్నారు. రైట్ అని దాని గురించి అడిగితే అతను చనిపోయాడు. సో అతన్ని మృతదేహాన్ని సమాధి చేయడానికి వెళ్తున్నారు అని చెప్పేసి అడిగాడు. రైట్, అంటే చనిపోయాడంటే ఆత్మ వెళ్ళిపోయింది అన్నాడు. అంటే నేను కూడా చనిపోతానంటే చనిపోతావేమో, నువ్వు కూడా చనిపోతావు చనిపోతానేమో, అందరూ చనిపోవాల్సింది ఎవరు ఉండరు ఇక్కడ అని చెప్పేసి చెప్పాడు. రైట్, మరణం గురించి ఆలోచిస్తూ ఇంకొద్ది దూరం పోయారు. ఒక సన్యాసిని చూడడం జరిగింది. రైట్, అతను చాలా సంతోషంగా ఉన్నాడు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరం వేసింది, మొదటి 3 సంఘటనల్లో వాళ్ళ దగ్గర మంచి బట్టలు ఉన్నాయి, ఆభరణాలు ఉన్నాయి, కానీ సంతోషం లేదు. ఇక చివరి సంఘటనల దగ్గర బట్టలు సరిగా లేవు, చెప్పులు లేవు, అండర్ గార్మెంట్ వేసుకున్నాడు, అప్పర్ గార్మెంట్ లేదు, గుండు చేసుకున్నాడు, మీసాలు గడ్డలు తీసేశాడు, ప్రశాంతంగా ఉన్నాడు. సో మళ్ళీ ఇతని గురించి అడిగితే చెన్నుడు చెప్పాడనమాట, అతను అన్ని బంధాలు తెంచుకున్నాడు, ఎటువంటి బంధాలు లేవు, భార్య లేదు, పిల్లలు లేరు, అందుకే ప్రశాంతంగా ఉన్నాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో నేను ఇప్పుడు ఇక్కడ ఈ 4 సంఘటనల గురించి ఆలోచిస్తూ చెన్నుడు అలాగే సిద్ధార్థుడు ఇద్దరు కూడా ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. రైట్, ఆ రోజు రాత్రి రైట్ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. సిద్ధార్థుడు 29 సంవత్సరాల వయసులో రాజ్యాన్ని కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోవడం జరిగింది. దీన్నే మనం ఏమంటామంటే మహాభినిష్క్రమణ అని చెప్పేసి చెప్తాము. మహాభినిష్క్రమణ గ్రేట్ డిపార్చర్, ఇంటి నుంచి వెళ్ళిపోవడము, మహాభినిష్క్రమణ. రైట్, 6 సంవత్సరాల పాటు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తూ రైట్ సత్యాన్వేషణ చేశాడనమాట. బాధ నుంచి దుఃఖం నుంచి ఎలా బయటపడాలో నేర్చుకునే ప్రయత్నం చేశాడు. ఈ 6 సంవత్సరాలు కూడా బాధ దుఃఖము. ఇతను అలారకలామ ఉద్రక రామపుత్ర అనేటువంటి గురువుల దగ్గర వేద విద్య నేర్చుకున్నాడు. వేదాలు, ఉపనిషత్తులు, సాంఖ్య జ్ఞానము నేర్చుకున్నాడు. కానీ సంతోషం లేదు. ఎందుకంటే వేదాలు, ఉపనిషత్తులు చాలా చక్కగా రాయబడ్డాయి, కానీ నిజ జీవితానికి అప్లై కావు, నిజ జీవితంలో పని చేయవు. మనకి చనిపోయిన తర్వాత స్వర్గం ఉంటేందుకు, చనిపోయిన తర్వాత నరకం ఉంటేందుకు? నిజ జీవితంలో బాధ నుంచి ఎలా బయటపడాలో ఈ వేదాలు చెప్పట్లేవు అని చెప్పేసి వీళ్ళను కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. రైట్, రాజయోగా ప్రాక్టీస్ చేశాడు, సిద్ధయోగా ప్రాక్టీస్ చేశాడు, హఠయోగా ప్రాక్టీస్ చేశాడు, అనేక రకాల గురువుల్ని కలిశాడు, కానీ సంతోషం లేదు. రైట్, మనకి ఇప్పుడు నిజ జీవితంలో బాధ దుఃఖం నుంచి ఎలా బయటపడాలో తనకు అర్థం కాలేదు. రైట్, 35 సంవత్సరాల వయసులో బీహార్లోని గయా అనే ప్రాంతంకు వెళ్ళాడు. గయా, దీన్నే మనం ఉరువేల అంటున్నాము. యాక్చువల్గా అసలు పేరు ఉరువేల. బుద్ధుడికి జ్ఞానోదయం అయిన తర్వాత దాన్ని గయగా పిలువబడింది.
రైట్ ఈ ప్రాంతంలో పూర్తిగా ఆహారం తీసుకోవడము ఆపేశాడు. ఎందుకంటే ఇంటి నుంచి వచ్చి 6 సంవత్సరాలు అయిపోయింది. ప్రజల బాధకి దుఃఖానికి ఒక సొల్యూషన్ కనిపెట్టలేకపోయిన బాధతోటి ఆహారం తీసుకోవడం ఆపేశాడు. అయితే ఆల్మోస్ట్ చనిపోయే పరిస్థితి, రైట్ బక్కచిక్కిపోయాడనమాట. సుజాత అనే గ్రామీణ మహిళ సిద్ధార్థుణ్ణి చూసి ఒక వనదేవత అనుకుంది. వనదేవత అనుకుని నైవేద్యం పెట్టేసి దండం పెట్టుకుని వెళ్ళిపోయింది. ఎందుకో సిద్ధార్థుడికి నచ్చింది, తినేశాడు. అదే ప్లేస్లో 48 రోజుల పాటు కూర్చున్నాడండి. 48 రోజుల పాటు కూర్చొని తపస్సు చేయడం జరిగింది. 49వ రోజు అతనికి జ్ఞానోదయం కలిగింది. రైట్ ఈ సిద్ధార్థుడు ఎక్కడ కూర్చున్నాడయ్యా అంటే నిరంజన నది. రైట్ ఆ గయలో ఉన్నటువంటి నది పేరేంది? నిరంజన నది అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. గయలో ఉన్న నది నిరంజన నది, దానికే పాల్గుణ నది అని కూడా ఉంది. రైట్ రావి వృక్షం కింద 48 రోజుల పాటు తపస్సు చేశాడు. రైట్ వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున గౌతముడికి జ్ఞానోదయం కలిగింది. సో ఆ రోజు నుంచి సిద్ధార్థుణ్ణి గౌతమ బుద్ధ అని చెప్పేసి పిలవడం జరిగింది. వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున గౌతముడికి జ్ఞానోదయం కలిగింది. సో ఆ రోజు నుంచి గౌతమ బుద్ధుడు అని చెప్పి పిలుస్తున్నాము. మనం పుట్టింది ఏ రోజు చెప్పుకున్నామండి? వైశాఖ శుద్ధ పౌర్ణమి. రైట్ జ్ఞానోదయం అయింది కూడా వైశాఖ శుద్ధ పౌర్ణమి. ఎన్ని సంవత్సరాల వయసులో? 35 సంవత్సరాల వయసులో, 35 ఇయర్స్ ఏజ్లో రైట్ జ్ఞానోదయం కలిగిందనమాట. రైట్ ఈ సంఘటన జరిగిన తర్వాత నుండి సిద్ధార్థుడు బుద్ధుడిగాను, గయ బుద్ధగయగాను, రావి చెట్టును బ్రోధి వృక్షంగాను పిలువబడుతూ ఉంది. రైట్ తపస్సు సమయంలో భగ్నం కలిగించడానికి ప్రయత్నించిన మహిళ మర. రైట్ ఈ 49 రోజుల పాటు తపస్సు చేశాడు కదా, ఆ యొక్క తపస్సుకి ఇబ్బంది పెట్టినటువంటి మహిళ మర. కానీ గౌతమ్ బుద్ధుడు ఎటువంటి చెల్లించలేదన్నమాట. మనకి గౌతమ్ బుద్ధుడి శిల్పాలు పరిశీలించినట్లయితే భూమి స్పర్శ ముద్ర ఉన్నటువంటి శిల్పం అనేది రైట్ గౌతమ్ బుద్ధుడికి సంబంధించింది. ఆ భూమి స్పర్శ ముద్ర రైట్ తన యొక్క చాస్టిటీకి, శీలానికి భూమే సాక్ష్యము అని చెప్పేసి ఈ మరకి వ్యతిరేకంగా మనకి ఆ యొక్క శిల్పం చెక్కబడింది. రైట్ ఎప్పుడైతే సిద్ధార్థుడు గౌతమ్ బుద్ధుడు అయ్యాడు, అతనికి కొన్ని బిరుదులు రావడం జరిగింది. శాక్యముని, ఇతని వంశం పేరేంటండి? శాక్య వంశం కాబట్టి శాక్యముని అన్నారు. అంగీరసుడు, తథాగతుడు, ఇవి అతని యొక్క ముఖ్యమైన బిరుదులు. బుద్ధుణ్ణి ఆసియా జ్యోతి అని అన్నది ఎడ్విన్ ఆర్నాల్డ్ రాసిన గ్రంథము ఆసియా జ్యోతి, లైట్ ఆఫ్ ఏషియా. బుద్ధుణ్ణి ప్రపంచ జ్యోతి అన్నది రైస్ డేవిడ్ అనే వ్యక్తి బుద్ధుణ్ణి ప్రపంచ జ్యోతి అన్నాడు. రైట్ మనకి గ్రీకుల దండయాత్రల గురించి, భారతదేశం పైన గ్రీకులు దండయాత్ర చేసిన తర్వాత భారతదేశంలో వాళ్ళు గౌతమ్ బుద్ధుని గురించి తెలుసుకున్నారు. ఆ యొక్క అంశాలను అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర చేశాడు. సో వాళ్ళు వెనక్కి వెళ్ళిన తర్వాత కొంతమంది గౌతమ్ బుద్ధుడి గురించి సమాచారము క్లిమెంట్ అనే వ్యక్తికి చెప్పడం జరిగింది. ఈ క్లిమెంట్ అనే వ్యక్తి తన గ్రంథంలో గౌతమ బుద్ధుడి గురించి రాయడం జరిగింది. రైట్ గౌతమ్ బుద్ధుడి గురించి రాసిన మొదటి విదేశీయుడు క్లెమెంట్. ఇతను ఎలా తెలుసుకోగలిగాడు అంటే అలెగ్జాండర్ దండయాత్రలతో మనకి కొంతమంది గ్రీకులు వెళ్ళారు ఇండియాకి. సో వాళ్ళు రిటర్న్ అయిన తర్వాత వాళ్ళు కొంతమంది డిస్కషన్స్లో గౌతమ్ బుద్ధుని గురించి క్లిమెంట్ తెలుసుకున్నాడు. సో ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి క్లిమెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. తన గ్రంథంలో గౌతమ్ బుద్ధుడి గురించి కూడా రాశాడు. రైట్ జ్ఞానోదయం అయిన తర్వాత గయ నుండి సారానాథ్కు తన 5 శిష్యులతో వెళ్ళడం జరిగింది. తను తెలుసుకున్న జ్ఞానాన్ని మొదటిసారిగా సారానాథ్లో జింకల వనంలో తన 5 శిష్యులకు బోధించాడు. రైట్ మనకి గౌతమ బుద్ధుడి యొక్క తొలి ఉపన్యాసమునే ధర్మచక్ర పరివర్తన అని అంటాము. రైట్ ఇక్కడ అష్టాంగ సూత్రాలను, ఆర్య సత్యాలను వివరించడం జరిగింది. తన 5 శిష్యులకి తన తొలి ఉపన్యాసం ఎక్కడ చేశాడండి? సారానాథ్లో చేశాడు. సారానాథ్ ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి. సారానాథ్ ఉత్తరప్రదేశ్. గయ బీహార్. గయ అనేది బీహార్ అండి. గయ బీహార్.
బీహార్ నుండి ఉత్తరప్రదేశ్, మనకి సారానాథ్ ఉత్తరప్రదేశ్ సరిహద్దు ప్రాంతమే అన్నమాట, బీహార్ సరిహద్దు ప్రాంతమే. రైట్, ఇక్కడ 5 స్టూడెంట్స్ అని చెప్పేసి చెప్తున్నాము. రైట్, వాళ్ళ పేర్లు చూసినట్లయితే అసాగి, బాదియా, కొండన, వాపా, మహానామా. ఈ 5 స్టూడెంట్స్కి తను తెలుసుకున్న జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. సో మనకి గౌతమ బుద్ధుడి యొక్క బోధనలు మొదట ఎక్కడ చేశాడు? సారానాథ్లో చేయడం జరిగింది. గౌతమ బుద్ధుడి బోధనలు మొదట ప్రారంభమైంది సారానాథ్లో. అతని బోధన వల్లనే బౌద్ధ మతం అభివృద్ధి చెందింది. కాబట్టి బౌద్ధ మతమునకు పుట్టినిల్లు అంటే సారానాథ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. సారానాథ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. బుద్ధుడి బోధన వల్లనే బౌద్ధ మతం అభివృద్ధి చెందింది. సో మరి మొదట బోధన ఎక్కడ చేశాడు? సారానాథ్లో చేశాడు. కాబట్టి బౌద్ధ మతానికి పుట్టినిల్లు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, రిపీటెడ్గా అడుగుతారు, మనం కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. గౌతమ బుద్ధుడు పుట్టిన ప్రాంతము అంటే లుంబిని. గౌతమ బుద్ధుడు పుట్టిన ప్రాంతం లుంబిని. బౌద్ధ మతం పుట్టిన ప్రాంతం సారానాథ్. సో మనకి ఎగ్జామ్లో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే బౌద్ధ మతానికి పుట్టినిల్లు అంటే సారానాథ్ కాకుండా లుంబిని ఆన్సర్ పెట్టేసి వస్తారు. రైట్, లుంబిని ఆన్సర్ పెట్టేసి వస్తారు. లుంబిని కాదు, సారానాథ్ అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్, సారానాథ్. ఎందుకు సారానాథ్ అంటే మొదట స్పీచ్ ఎక్కడ ఇచ్చాడు? మనకి సారానాథ్లో ఇచ్చాడు. రైట్, సారానాథ్లో మొదటిసారి బౌద్ధ మతానికి సంబంధించి బోధనలు చేశాడు. మనకి అడిగిన క్వశ్చన్ కేర్ఫుల్గా అర్థం చేసుకోలేకపోతే మనం సగం ఓడిపోయినట్లు. రైట్, మనకి లుంబినిలో గౌతమ బుద్ధుడు జన్మించాడు. రైట్, లుంబినిలో గౌతమ బుద్ధుడు జన్మించాడు. రైట్, కానీ మనకి ఇక్కడ అడిగిన క్వశ్చన్ చూడాల్సి ఉంటుంది. ప్రధానంగా క్వశ్చన్ పుట్టిన ప్రాంతం అడగట్లేదు, బౌద్ధ మతానికి పుట్టినిల్లు అన్నప్పుడు సారానాథ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సారానాథ్లో బౌద్ధ మతం పుట్టింది, గౌతమ బుద్ధుడు పుట్టింది లుంబిని. చిన్న క్లారిటీ మిస్ అయితే మనకు ఒక మార్క్ మిస్ అవుతుంది. గౌతమ బుద్ధుడు లుంబినిలో జన్మించాడు, బౌద్ధ మతము సారనాథ్లో జన్మించింది, అతని బోధన వల్ల ఏర్పడింది. గౌతమ బుద్ధుడు తను తెలుసుకున్న జ్ఞానాన్ని తన మరణించే వరకు ప్రజలకి బోధించడం జరిగింది. రైట్, మనకి బౌద్ధ మతంలో సంఘ అంటే మఠము, బౌద్ధ మతంలోని మఠాలు. బౌద్ధ సంఘంలో చేరిన తొలి మహిళ ప్రజాపతి గౌతమి. తన పినతల్లే మొట్టమొదటి మహిళగా చెప్పాలి. గౌతమ బుద్ధుడు లేదా గౌతమ సిద్ధార్థుడు రైట్ కపిలవస్తుకి వెళ్ళడం జరిగిందండి. కపిలవస్తుకి వెళ్తే అక్కడ ప్రజాపతి గౌతమి బౌద్ధ సంఘంలో చేరింది. రైట్, బౌద్ధ సంఘము రైట్ సన్యాసులు ఉండేటువంటి ప్రాంతమే బౌద్ధ సంఘం అంటాము. ప్రియ శిష్యుడు ఆనందుడు. రైట్, మహాపరినిర్వాణము. బుద్ధుడు తన 80వ ఏట క్రీస్తు పూర్వం 483లో కుశీనగరానికి వెళ్ళడం జరిగింది. ఈ ప్రాంతంలో చండాలుడు చెడిపోయిన పంది మాంసమును బుద్ధునికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆ మాంసం తిని అజీర్తి సమస్యతో వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున రావి చెట్టు కింద మహాపరినిర్వాణము లేదా మరణం చెందాడు. ఇక్కడ ప్రధానంగా చూడండి, ఒక చెడిపోయిన పంది మాంసం తిన్నాడు అంటున్నాము. రైట్, ఎందుకు తిన్నాడు? మనకి గౌతమ బుద్ధుడికి అక్కడ తెలుసు అది చెడిపోయింది అని చెప్పేసి. రైట్, చెడిపోయిన పంది మాంసాన్ని ఎందుకు తిన్నాడు అంటే అక్కడ ఇచ్చింది ఎవరు? చండాలుడు. మనము మలివేద కాలంలో చెప్పుకున్నాము, బ్రాహ్మణ తల్లికి శూద్ర పురుషుడికి పుట్టినవాడు చండాలుడు, అంటరానివాడు. ఒక అంటరానివాడు ఇచ్చిన మాంసాన్ని వ్యతిరేకించాడు అంటే అర్థము అంటరానితనాన్ని పెంచి పోషించినట్లు అవుతుంది. కాబట్టి గౌతమ బుద్ధుడు దాన్ని నిరాకరించలేకపోయాడు. ఇక్కడ చండాలుడు అంటే అంటరానివాడు ఇచ్చినటువంటి మాంసము అది చెడిపోయిందని గౌతమ బుద్ధుడికి తెలుసు. కానీ తెలిసి ఎందుకు తిన్నాడు అంటే ఒకవేళ అది రిజెక్ట్ చేస్తే అది చెడిపోయిందయ్యా అని చెప్తే చండాలుడు అంటరానివాడు కాబట్టి ఫుడ్ రిజెక్ట్ చేశాడంటారని ఒక అపవాదు వస్తుంది. ఆ అపవాదు నుంచి బయటపడడం కోసం తనకు తానుగా రైట్ సాక్రిఫైస్ చేసుకున్నాడు అనమాట. ఈ మాంసం తిని అజీర్తి సమస్యతో వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున రావి చెట్టు కింద మహాపరినిర్వాణం చెందాడు. రైట్, మనకి ప్రధానంగా చూసినట్లయితే పుట్టింది ఎప్పుడండి? వైశాఖ శుద్ధ పౌర్ణమి.
వైశాఖ శుద్ధ పౌర్ణమి. ఎక్కడ పుట్టాడు? వైశాఖ శుద్ధ పౌర్ణమిలో లుంబినిలో పుట్టాడు. రైట్. జ్ఞానోదయం ఎప్పుడైంది? జ్ఞానోదయం గయలో అయింది. జ్ఞానోదయం వైశాఖ శుద్ధ పౌర్ణమి. మరణించింది కుశీనగరంలో. రైట్. అది కూడా వైశాఖ శుద్ధ పౌర్ణమి. రైట్. మనకి సంవత్సరాలు మారినాయి కానీ నెల ఒకటే, డేట్ ఒకటే. రైట్. మనకి వైశాఖ శుద్ధ పౌర్ణమి 3 ఒకటే కాబట్టి ఈ రోజున మనకి బుద్ధ పూర్ణిమ డేగా చేసుకుంటాము. బుద్ధ పూర్ణిమ డేగా సెలబ్రేట్ చేస్తారు. త్రిపీఠకాలు, బౌద్ధ మతంలోని పవిత్ర గ్రంథాలే త్రిపీఠకాలు. సుత్తా పీఠికను ఆనందుడు రాశాడు. ఆనందుడు ప్రియ శిష్యుడు అని చెప్పుకున్నాము. ఇందులో బుద్ధుని యొక్క బోధనలు ఉన్నాయి. సుత్తా పీఠికలో బుద్ధుడి బోధనలు ఉన్నాయి. పీఠికలలో మనకి పెద్దది 3 అంటే 3 పీఠకాలు, జ్ఞానం యొక్క భాండాగారాలు. 3 ధాన్యం పీఠక జ్ఞానము యొక్క భాండాగారాలు. 2 త్రిపీఠకాలు. దీనిలో అధ్యాయాలను నికయా అని అంటారు. పీఠకాలు మనకి సుత్తా పీఠిక వరకే నికయా అనేది గుర్తుపెట్టుకోవాలి. మనకి 5 ఉన్నాయండి. 5 చాప్టర్లుగా డివైడ్ చేశారు. దిగ నికయలో బుద్ధుని బోధనలు ఉన్నాయి. మజ్జిమ నికయ, కుద్ధక నికయ, సంయుక్త నికయ, అంగుత్తర నికయ. రైట్. ఈ 5 మనకి నికయలుగా చెప్పబడుతుంది. బుద్ధుని బోధనలు దిగ నికయ. రైట్. మజ్జిమ నికయ, కుద్ధక నికయ, సంయుక్త నికయ, అంగుత్తర నికయ. రైట్. జాతక కథల గురించి కుద్ధక నికయలో ఉంది. రైట్. మనకి జాతక కథలు బుద్ధుని జీవితం సంబంధించి గత జన్మలు భవిష్యత్ జన్మల సంబంధించిన సమాచారం మనకి జాతక కథల్లో రాయబడి ఉంది. అండ్ అంగుత్తర నికయలో మనకు 16 జనపదాలు క్రీస్తు పూర్వం 6వ శతాబ్ద కాలంలో ఏర్పడినటువంటి 16 గొప్ప రాజ్యాల గురించి ఇందులో రాయబడి ఉంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే వినయా పీఠిక. ఇది రాసింది ఉపాలి. రైట్. క్రమశిక్షణ నియమావళి. మనకు బౌద్ధ సన్యాసినులు ఎటువంటి జీవనం గడపాలి, ఎటువంటి జీవనం గడపకూడదు, పొద్దున్నే ఎప్పుడు లేవాలి, ఎప్పుడు మెడిటేషన్ చేయాలి, ఎప్పుడులోపు బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఎప్పుడులోపు లంచ్ చేయాలి, ఏ టైంలో ఉపవాసం చేయాలి, రైట్, చైత్యంలో ఎప్పుడు ఉండాలి, విహారంలో ఎప్పుడు, ఇవన్నీ కూడా మనకి క్రమశిక్షణ నియమావళి అనేది ఉంది. బౌద్ధ భిక్షువులు సన్యాసులు యొక్క ప్రవర్తన నియమావళి మార్గదర్శక సూత్రాలు ఈ వినయా పీఠికలో ఉన్నాయి. ఈ ఉపాలి వచ్చేసి ఒక మంగలి, బార్బర్, క్షురకుడు మంగలి అన్నమాట. రైట్. అభిధమ్మ పీఠిక. రైట్. మొగలిపుత్త తిస్స రాయడం జరిగింది. అశోకుడి కాలంలో బౌద్ధ తత్వం గురించి వివరిస్తూ మనకి ఈ యొక్క మొగలిపుత్త తిస్స అభిధమ్మ పీఠిక రాశాడు. బౌద్ధ మతంలో స్తూపాలు అనేవి అత్యంత ముఖ్యమైనది. స్తూపము అంటే మట్టి దిబ్బ. మన ఈ యొక్క పిక్చర్లో చూడొచ్చండి. సాంచీ స్తూపం మనకి పిక్చర్లో కనిపిస్తూ ఉంది. రైట్. సాంచీ స్తూపము. ఓకే. ఇక్కడ మనకి దీన్నే అండా అని చెప్పేసి చెప్తాము. అండా విశ్వానికి సింబల్ ఇది అండా. దీన్ని హార్మిక అని చెప్పేసి అంటాము. ఇది ఛత్ర. ఓకే. 4 దిక్కుల 4 ఎంట్రన్స్లు కట్టారండి. తోరణాలు మనకి ఇక్కడ చాలా డెకరేటివ్ వేలో కన్స్ట్రక్ట్ చేశారు. 4 దిక్కుల 4 తోరణాలు ఇక్కడ కనిపిస్తాయి. రైట్. చుట్టూ కూడా ప్రదక్షిణాపదం మనకి కనిపిస్తుంది. రైట్. గౌతమ బుద్ధుడి అవశేషాలపై నిర్మాణాలే రైట్ మనకి స్తూపం అని అంటాము. గౌతమ బుద్ధుడి అవశేషాలపై నిర్మించిన నిర్మాణాలు, ఒక వేదికపై నిర్మించిన అర్ధ గోళాకార నిర్మాణమే స్తూపము. మనకి దేవాలయంలోకి లోపల పోయినట్టుగా ఈ స్తూపంలోకి పోవడం ఉండదు. కంప్లీట్గా మూయబడి ఉంటుంది. ఇది దేవాలయం కాదు, మనకి జస్ట్ సింబల్స్ అన్నమాట. రైట్. ఇందులో పోవడానికి కుదరదు. స్తూపం అనేది బుద్ధుడికి చిహ్నము. పూర్తిగా కవర్ చేయబడి ఉంటుంది. ఇటుకలతో కట్టబడింది. స్తూప స్తంభం అనేది భూమిని స్వర్గాన్ని కలిపే వారధి. స్తూప గుమ్మటం అనేది విశ్వానికి ప్రతీక. మనకు అండా అని చెప్పుకున్నాం కదండి. ఆ అండానే మనము విశ్వానికి ప్రతీక అని చెప్పేసి చెప్తున్నాము. అండా.
సో ఈ యొక్క దాన్నే మనము గుమ్మటము అన్నం లేదా అండా అంటున్నాము. ఇదే విశ్వానికి సింబల్ అన్నమాట. మనకి స్తూపాన్ని 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ధాతు గర్భిత స్తూపము బుద్ధుడి యొక్క ప్రధాన అవశేషాలపై నిర్మించింది. బుద్ధుడి ధాతువులుంటే ధాతు గర్భిత స్తూపం అని చెప్పేసి అంటాము. పారిభోజక బౌద్ధ గ్రంథాలపై నిర్మించినట్లయితే పారిభోజక. ఉద్దేశిక ఒక ఉద్దేశంతో నిర్మించబడిన స్తూపము, ఒక పర్పస్తో నిర్మించబడిన స్తూపము. స్తూపం లోపల బుద్ధుడి అస్థికలు కానీ బౌద్ధ గ్రంథాలు కానీ ఉండవు. ఒక ఉద్దేశంతో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు సో అండ్ సో జరిగితే నేను ఒక స్తూపం కట్టిస్తాను అని చెప్పేసి ఆ కాలంలో కోరుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ ఎలాగైతే కొంతమంది కోరికలు కోరుకుంటారు, సో అండ్ సో అయితే నేను సో అండ్ సో ఇస్తాను, నిలువు దోపిడీ ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను. అలాగా బౌద్ధ మతంలో కూడా ఉంది. రైట్, మరి నాకు సో అండ్ సో నేను ఈ యొక్క లక్ష్యాన్ని చేరుకున్నట్లయితే నేను నీకు స్తూపం కట్టిస్తాను. సో అటువంటప్పుడు ఇందులో ఎటువంటి బుక్స్ కానీ అలాగే గౌతమ్ బుద్ధుడి ధాతువులు కానీ ఉండవన్నమాట. ఒక ఉద్దేశంతో నిర్మించబడింది ఉద్దేశిక స్తూపము. ఇట్లా 3 ఉంటాయి మనకి. రైట్, అశోకుడి కాలంలో విదిషలో సాంచీ స్తూపం నిర్మించబడింది. సాంచీ స్తూపం విదిష మనకి దగ్గరగా ఉంటుంది. విదిష అంటే మనకి ప్రజెంట్ మనకి బేసానగరే విదిష అని చెప్పేసి అంటాము. సాంచీ దాదాపు ఒక 20-30 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు కనిపిస్తుంది. రైట్, తక్షశిలలో ధర్మార్థిక స్తూపము మరియు ధాన్యాకటకంలో అమరావతి స్తూపము అశోకుడే కట్టాడు. రైట్, తక్షశిల ప్రస్తుతం పాకిస్తాన్కి వెళ్ళిపోయింది, కానీ ఆ కాలంలో భారతదేశమే. భారతదేశంలో అతి పురాతనమైన స్తూపము పిప్రవాహ. ప్రజెంట్ ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉందండి. భారతదేశంలో అతి పురాతన స్తూపం అంటే పిప్రవాహ, ఉత్తరప్రదేశ్. అండ్ తెలంగాణలో అతి పురాతనమైన స్తూపం చూసినట్లయితే నేలకొండపల్లి స్తూపము. దీన్నే విరాటరాజ గద్దె అని పిలుస్తాము. విరాటరాజ గద్దె అని చెప్పేసి పిలువబడతా ఉంది స్థానికంగా. నేలకొండపల్లి స్తూపాన్నే విరాటరాజ గద్దె అని చెప్పేసి పిలవడం జరిగింది. భారతదేశంలో అతిపెద్ద స్తూపము సాంచీ స్తూపము, మధ్యప్రదేశ్. తెలంగాణలో అతిపెద్ద స్తూపము నాగార్జునకొండ. ఈ స్తూపంలో బుద్ధుడి శిష్యుడైన ఉపాలి గురించి కలదు. ఉపాలి ఒక మంగలి. రైట్, మనకి బుద్ధుడు అందరికీ సమప్రాధాన్యత ఇచ్చాడు. కుల పట్టింపులు ఏమీ ఇవ్వలేదు. కుల పట్టింపులు అనేవి ఏమీ లేవన్నమాట. అందరూ సమానమే. ఒకసారి రాజకుమారులు వచ్చారు. వాళ్ళకంటే ముందు ఒక ఉపాలి అనే మంగలి వచ్చాడు. అక్కడ రాజకుమారులు వచ్చారని చెప్పి వాళ్ళకి మొదట బౌద్ధ మతం ఇవ్వలేదు, ఈ ఉపాలికి ఇచ్చాడు. అందరూ సమానమే, అందరూ సన్యాసులు కావడానికి వచ్చిన వాళ్ళు, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే చైత్యాలు బౌద్ధ మతస్థుల యొక్క ప్రార్థనా మందిరాలే చైత్యాలు లేదా దేవాలయాలు. రైట్, బౌద్ధ మతస్థుల దేవాలయాలు లేదా ప్రార్థనా మందిరాలు చైత్యాలు. విహారాలు బౌద్ధ సన్యాసుల యొక్క విశ్రాంతి మందిరాలు. రైట్, రాత్రిపూట పడుకోవడం కోసం నిర్మించబడిందే విహారాలు. నాసిక్ విహారము, కార్లే విహారము. రైట్, ఇక ఆరామాలు. ఒకే ప్రాంతంలో స్తూపము, చైత్యము, విహారము ఉన్నట్లయితే దాన్ని ఆరామం అని అంటాము. ఒకే దగ్గర స్తూపం ఉండాలి, చైత్యం ఉండాలి, విహారం ఉండాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే నలంద ఆరామం బీహార్, నాగార్జునకొండ ఆరామం గుంటూరు. రైట్, ఇవి మనకు ముఖ్యమైన ఆరామాలు. ఒకే దగ్గర స్తూపం ఉండాలి, చైత్యం ఉండాలి, విహారం ఉండాల్సి ఉంటుంది. రైట్, మనకి మధ్యే మార్గము. గౌతమ బుద్ధుడి బోధనలో అతి ముఖ్యమైనది మధ్యే మార్గము. అమితమైన ఆనందానికి అమితమైన దుఃఖానికి లోను కాకుండానే మధ్య మార్గం ఉండాలి అని సూచిస్తాడు గౌతమ బుద్ధుడు. డబ్బులు ఉన్నాయని విపరీతంగా సంతోషపడకూడదు. రైట్, డబ్బులు లేవని పిసినారిగా బతకూడదు, మధ్య మార్గం ఉండాలి అంటాడు. రైట్, ప్రార్థనల ద్వారా బలుల ద్వారా మోక్షం పొందలేము. రైట్, ప్రార్థనల ద్వారా బలుల ద్వారా మోక్షం పొందలేము. గౌతమ బుద్ధుడు కొన్ని అంశాల గురించి మాట్లాడలేదు. దేవుడు గురించి మౌనం వహించాడు. గౌతమ బుద్ధుడు ఆత్మ గురించి చెప్పలేదు, మోక్షం గురించి మాట్లాడలేదు.
దేవుడి గురించి మాట్లాడలేదు, ఆత్మ గురించి మాట్లాడలేదు, మోక్షం గురించి మాట్లాడలేడు. రైట్, దేవుడి గురించి మాట్లాడలేదు కాబట్టి ఇతన్ని ఏమని పిలిచారంటే ఆగ్నేయవాది. ఆగ్నేయవాది. దేవుడు ఉన్నాడు అని చెప్పలేదు, దేవుడు లేడని కూడా చెప్పలేదు. రైట్, దేవుడి విషయంలో మౌనం వహించాడు. ఎవరైనా దేవుడి గురించి చర్చ జరుపుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు. ఆత్మ, మోక్షము, పునర్జన్మ వీటన్నిటి గురించి మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే ఈ యొక్క అంశాలని వాటిని ప్రూవ్ చేయడం అసాధ్యము. దేవుడు ఉన్నాడని ప్రూవ్ చేయలేము, లేడని ప్రూవ్ చేయలేము. ఆత్మ ఉందని చెప్పలేం, లేదని చెప్పలేము. మోక్షం ఉందని చెప్పలేం, లేదు. వాటికి పర్ఫెక్ట్ డెఫినేషన్స్ ఇవ్వడానికి ఎటువంటి మిషన్స్ కానీ ఏమీ కానీ లేవన్నమాట. అందుకే బుద్ధుడు సైలెంట్ అయిపోయాడు. బుద్ధుని గత జన్మలకు సంబంధించిందే జాతక కథలు. బుద్ధుని మరియు బోధిసత్వుల జన్మలకు సంబంధించిన కథలు సుత్తాపీఠికలోని కుద్దకనికయలో వివరించబడ్డాయి. తొలి బౌద్ధ సాహిత్యం అంతా కూడా పాలీ భాషలో రాయబడింది. రైట్, మనకి జాతక కథల ప్రకారం బుద్ధుడు 551 సార్లు జన్మించాడు. వీటిని 1600 నుంచి 1800 మధ్యలో క్రితము రాశారు. ఉదాహరణకి ఈసా గౌతమి కథ. రైట్, దిస్ ఈజ్ బౌద్ధిజం. రైట్, ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.